హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 సోషల్ స్టడీలో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాల్ని క్లియర్‌గా తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఏ ఏరియా నుంచి క్వెషన్స్ అడిగారు, సో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పేపర్ 2 సోషల్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అందించండి. చాలా క్వెషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎండ్ దాకా చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రాయబోయే పేపర్ 1 మిత్రులకు క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉందనే అంశాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి మిత్రమా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అభ్యాగతులు అనేది ఏ సంధి అని అడిగారు తెలుగుకు సంబంధించి. సో యనాదేశ సంధి, అభి ప్లస్ ఆగతులు అనేది. సో గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనం ఇచ్చినటువంటి క్వెషన్స్‌లో ఉన్నటువంటి అంశాల నుంచి తెలుగుకు సంబంధించి అయితే చాలా క్వెషన్స్ వచ్చాయి. సోషల్‌లో మీకు తెలుసా అనే అంశాలు పీడిఎఫ్ నేను నిన్న నైట్ మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా షేర్ చేశాను. దాంట్లోకెళ్ళి నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఈరోజు సోషల్‌లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మండుతున్న ఎండలు నిప్పుల కొలుముల అన్నట్లు. సో ఇది మీకు ఉత్ప్రేక్ష అలంకారం అనేది సరైన సమాధానం అవుతుంది. రాత్రింబవలు సమాసం ద్వంద్వ సమాసం. షోయబుల్లా ఖాన్ పత్రిక, ఇమ్రోజ్ పత్రిక. త్రికములు ఏవి? ఆ, ఈ, ఏలను త్రికాలు అంటాం మనం. ఈచ్ వన్ ముద్దు రామకృష్ణయ్య గారు. సినారే రచన కానిది ఏది అని అడిగారని చెప్తున్నారు. సో సినారే రచన కానిది సో పాకుడు రాళ్ళు అని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మనకు హంస అనే పదానికి నానా అర్థం కానిది అని ఒకటి అడిగారు. హంస అనే పదానికి నానా అర్థం కానిది అని అడిగారు. సో కానిది అయితే మనకైనా అయితే తెలియాలి. పరమాత్మ, అంచ, తెల్లగొర్రె, మత్సర్యము అనేటివి హంస అనే పదానికి అర్థాలు. నా జైలు జ్ఞాపకాలు అనేది సంగం లక్ష్మీబాయి. ప్రాసనియమం ఏది అంటే మత్తెబము. మన్మధుడికి శత్రువుకి అర్థం ఏది? మన్మధుడికి శత్రువు అనే పదానికి ఉత్పత్తి అర్థం కామరి అనేది సరైన సమాధానం. యక్షగానానికి మరొక పేరు భాగవతం అని చెప్తున్నారు. రెండు రాష్ట్రాలు అనేది ఏ సమాసం అంటే ద్విగు సమాసం అనేది సరైన సమాధానం అవుతుంది. మిసిమి అనే పదానికి పర్యాయ పదాలు కాంతి, ప్రభ, తేజస్సు, చమత్కృతి, మెరుపు, ద్యుతి అనేటివి పర్యాయ పదాలు అవుతాయి, గమనించండి. నెక్స్ట్ హిందుస్థానీ కర్ణాటక సాహిత్యం రచనలు చేసింది ఎవరు అంటే తాళ్ళపాక అన్నమాచార్యులు అని చాలామంది అయితే మెసేజ్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా వేరే సరైన సమాధానం అయి ఉంటే ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. మీకు గుర్తున్న క్వశ్చన్స్ని కూడా కామెంట్ చేయండి. సోషల్కి వచ్చేసరికి భారత న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఉన్నారు. అమెరికా రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది అంటే ఇక్కడ రష్యా వచ్చేసరికి జూన్లో చేరింది 1941లో. అమెరికా కూడా 7 డిసెంబర్ 1941లో రెండు కూడా ఒకే ఇయర్లో చేరడం జరిగింది. ఇక్కడ జర్మనీ ద్వారా రష్యాపై దాడి చేయడంతో రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో చేరింది. ఇక్కడ జపాన్ పియర్ల్ హార్బర్పై దాడి చేసిన తర్వాత అమెరికా కూడా యుద్ధంలో 1941 7th డిసెంబర్లో జాయిన్ అయింది. రష్యా వచ్చేసరికి 22 జూన్ 1941లో జాయిన్ కావడం జరిగింది, గమనించండి. ఇక రోడ్డు భద్రతా ఉత్సవాలు మన జనవరి 1st వీక్లో జరుగుతాయి. బార్గా అనే పదానికి ఏంటి అని అర్థం అడిగారట. సో కౌలుదారు అని కొందరు అంటున్నారు, పన్ను అని కొందరు అంటున్నారు. సో సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్విట్ ఇండియా ఆగిపోవడానికి కారణం ఏంటంటే క్రిప్స్ మిషన్ వైఫల్యం. సో జపాన్ ముప్పు, సో అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధానికి కారణాల వల్ల ఈ మన క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. దానికి ఏది కారణం అంటే క్రిప్స్ మిషన్ వైఫల్యం అనేది సరైన సమాధానం అవుతుంది. జప్తీ విధానానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారని చెప్తున్నారు. రాజస్థాన్ వాతావరణం శుష్క మరియు అర్ధశుష్క ఉంటుంది. 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అంటే మితాలి అని అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ అనేది 8వ షెడ్యూల్లో లేదు, రాజస్థానీ 8వ షెడ్యూల్లో లేదు, సింధీ అనేది 21వ సవరణ ద్వారా చేర్చారు, కొంకణి, మణిపూర్, నేపాలి 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 92వ రాజ్యాంగ సవరణ ద్వారా సంతాలి, డోగ్రీ, మైథిలి మరియు బోడో భాషలను 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఇక్కడ వెడలిపో తెల్ల దొర సాంగ్ అనేది ఏ సినిమాలో లేదంటే మన దేశం అనే సరైన సమాధానం అయితే అవుతుంది. జాతీయ పార్టీ హోదాకు కావాల్సిన అర్హతలు ఏంటి అని ఇచ్చారు. సో దీంట్లో మనకు 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి, ఏదైనా పార్టీ గెలవాలి అంటే. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కనీసం ఓట్ల శాతము ప్రస్తుతము 11 సీట్లు గెలుచుకోవాలంటే లోక్సభ స్థానంలో 2% స్థానాలను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గత లోక్సభలో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% ఓట్లు సాధించి మరియు కనీసం 4 ఎంపీలు కలిగి ఉండాలి. సో ఇది దానికి కావాల్సిన లక్షణాలు. దంతిదుర్గుడు చేసినటువంటి యాగం ఏది అని అడిగారు. హిరణ్యగర్భ. నిజాం
కాలంలో పెద్ద పెద్ద భవనాలను ఏమంటారు? దెవిడీలు, గడీలు అని పిలుస్తారు. రబ్బరు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రత 20 నుంచి 20 డిగ్రీల 20 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉండాలి. సో, అదేవిధంగా వర్షపాతం కూడా అడిగినట్టు ఉన్నారు. ఎస్కిమోలు మొదటిసారి చూసింది వైకింగ్‌లు. ఇక సైకాలజీకి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ బిట్స్ ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్‌లోకెళ్ళి క్వెషన్స్ అడిగారని చెప్తున్నారు సైకాలజీకి సంబంధించి. పెరుగుదల వికాసంలోకెళ్ళి ఒక ప్రశ్నొచ్చింది. 2009 విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2 ఏప్రిల్ సారీ 1 ఏప్రిల్ 2010 1 ఏప్రిల్ 2010 రోజు మనకు ఇది అమల్లోకి రావడం జరిగింది. ఏప్రిల్ 1, 2010లో మనకు విద్యా హక్కు చట్టం అమలుకి రావడం జరిగింది. గమనించండి. ఇంకా చూసుకున్నట్లయితే సోషల్‌కి సంబంధించి విజయనగర సామ్రాజ్యము 7 పాయలతో ఏర్పడి ఉన్నదని పేర్కొన్నది ఎవరు అంటే అబ్దుల్ రజాక్ గారు. అమెరికా రష్యా ఇది 1941. అగాధాదారి గురించి 9th క్లాస్‌లో ఉంది. గాడ్జెస్ గురించి అడిగారని చెప్తున్నారు. అలల ప్రభావం వలన ఏర్పడే శిలా నిర్మాణం ఏది అని ఒక ప్రశ్న అడిగారు. నెక్స్ట్ ఇక్కడ ఉపరితల పవనాలకు సంబంధించి వ్యాపార పవనాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. భారత్ మరియు ఉత్తర ఆస్ట్రేలియా మధ్య అమెరికాలో ఉన్న అడవులకు సంబంధించి ఆకురాల్చు అడవులకు సరైన సమాధానం అని చాలామంది చెప్తున్నారు. సో, అది రైట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి మీరు కూడా సరైన సమాధానాన్ని పంపించే ప్రయత్నం చేయండి. రబ్బరు పంట పండడానికి కావాల్సిన ఉష్ణోగ్రత చెప్పుకున్నాం. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి చెప్పుకున్నాం. యక్షగణానికి మరో పేరు చెప్పుకున్నాము. అదేవిధంగా మన దేశ సినిమా. అదేవిధంగా ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎవరు అర్హులు అంటే బిలో ప్రావర్టీ లైన్ పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ మహిళలు. సో, వీరు ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా ఉంటారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి అని ఇచ్చారు. సో, ఆప్షన్‌ని బట్టి మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చును. ప్రతికూల జనాభా అభివృద్ధికి సంబంధించి ఒక ప్రశ్న ఏమిటంటే జీఎస్టీలో ఇంక్లూడ్ కాని పన్ను డీజిల్, పెట్రోల్‌పై జీఎస్టీ పరిధిలోకి రావు. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ భృగువులకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చిందన్న సముద్రపు అలలు తాకిడి తీర ప్రాంతంలోని కొండలు ఎత్తైన భూభాగం నిలువుగా కోయబడడం వల్ల ఏర్పడే నిటారైన గోడ వంటి నిర్మాణాలను సముద్రపు భృగువులు అని అంటారు. సో, ఇది క్వశ్చన్ వచ్చిందని అంటున్నారు. భృగువులు అంటే ఆగాధాదారికి సంబంధించి వచ్చిందంటే తన ప్రవాహ మార్గంలో కఠినమైన శిలలను లోతుగా కోయడం వల్ల ఏర్పడే ఇరుకైన లోతైన లోయను మనం ఆగాధాదారి అని అంటాము. ఇది కూడా వచ్చిందని అయితే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతికూల జనాభా వృద్ధి అంటే ఏంటి అని ఒక ప్రశ్న అడిగారు. జీఎస్టీలో ఇంక్లూడ్ కానీ ఇది మన గుయోమింగ్ డాంగ్ పార్టీ చైనీస్ నేషనల్ పార్టీ, ఇంకో పేరు చైనీస్ నేషనల్ పార్టీ అని అయితే అంటున్నారు. సో, ఇక్కడ క్వశ్చన్ ఏదో ఉంది, పేరును జయించినదేదో శాస్త్రవేత్తలు వారి దేశాలకు ఇచ్చి జతపరచమని ఒక ప్రశ్న అడిగారు. ఫ్రెంచిలో చేర్చిన మొదటి ఇంపార్టెంట్ అంశం ఏది అని అడిగారు. స్టాన్లీని పంపించిన బెల్జియం రాజు ఎవరు? లియోపోల్డ్ II అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీర్సా ముండా గురించి అడిగారు. ఇతను గొప్ప గిరిజన నాయకుడు, బ్రిటిష్‌గా వ్యతిరేకంగా పోరాడినటువంటి గిరిజన నాయకుడు బీర్సా ముండా గారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది 2010-15 సెక్షన్ 2కి సంబంధించి ప్రశ్న వచ్చినట్టు అయితే చెప్తూ ఉన్నారు మిత్రమా. సో, ఇది సోషల్‌కి సంబంధించిన అంశాలు. ఇక ఇంగ్లీష్ వచ్చేసరికి కామన్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ టెన్సెస్‌కి సంబంధించి యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌లోకెళ్ళి ప్రశ్నలు వచ్చాయి. ఇక మెథడ్స్ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ మనకు టెక్స్ట్ బుక్‌లోకెళ్ళే మెథడ్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే సోషల్‌కి సంబంధించి కొద్దిగా నిన్నటి కంటే ఆఫ్టర్‌నూన్ సెషన్ కంటే పోల్చుకుంటే ఈరోజు కొద్దిగా సోషల్‌కి సంబంధించిన అంశాలు ఈజీ అని చెప్పొచ్చు. తెలుగు అయితే యాజ్ యూజువల్‌గా డైలీ ఇంతకుముందు జరిగిన సెషన్‌లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా తెలుగు అయితే ఇవ్వడం జరిగింది. ఇక సైకాలజీ వచ్చేసరికి కంప్లీట్‌గా అప్లికేషన్ బేసిక్‌గా ఇచ్చారు. సో, అప్లికేషన్ క్వెషన్స్ మీరు చదివితే ఆన్సర్ చేసే విధంగానే భయపడాల్సిన అవసరం అనేది లేదు. ముఖ్యంగా మీకు తెలుసా అంశాలకెళ్ళి చాలా క్వెషన్స్ అయితే ఇప్పుడు మార్నింగ్ సెషన్‌లో వచ్చినట్టు నాకు కనిపిస్తా ఉన్నాయి. ఈ అగాధాదారులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, మీకు తెలుసా అంశాల నుంచి వచ్చాయి. ఇక తెలుగుకు సంబంధించి కంప్లీట్ మన నోట్స్ నుంచి అన్ని క్వెషన్స్ వచ్చాయి. ఇటు రివిజన్ క్లాస్ కావచ్చు, 3rd to 10th క్లాస్ గ్రామర్ నోట్స్ సంబంధించి కావచ్చు, ఇటు పదజాలానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలన్నీ వచ్చాయి. అదేవిధంగా గద్యం కూడా తెలుగులో చాలా ఈజీ వచ్చిందని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు మిత్రమా. సో, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అందించండి. ఇంకేమైనా మీకు గుర్తున్న క్వెషన్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, దాన్ని మాత్రము మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ జరిగినట్టు ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన తర్వాత అన్నీ ఆఫ్టర్నూన్ 2 కలిపి ఒకేసారి చెప్తాను. ఇవన్నీ పీడిఎఫ్‌లు కూడా మీకు వాట్సాప్ గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.